అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారమంతా గుజరాత్ వంటకాలని చూస్తున్నాం కదా. ఇందులో భాగంగా ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో వనజ గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తారో అడిగి తెలుసుకుందామా? హాయ్ వనజ గారు. హాయ్ అండి, నమస్కారం. నమస్కారం. మరి ఈ రోజు కూడా 2 టేస్టీ స్పెషల్ హెల్దీ రెసిపీస్ తో రెడీగా ఉన్నారా? అవునండి. ఓకే, మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? మేతి పరోటా అండి. ఓకే, ఇప్పుడు మనం మేతి పరాటా తయారు చేసుకుంటాం. అవును మాధురి. ఓకే, సో మనం ఏం చేసుకుందామా? మేతి పరాటా మధ్య తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మేతి పరాటా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకేనండి, మరి స్టార్ట్ చేద్దామా? మరి ఒక బౌల్ తీసుకో మాధురి. ఇదిగోండి. దీంట్లో 1 by 1 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం మనము. ఫస్ట్ 1 కప్ గోధుమ పిండి. ఓకే. 1/2 కప్ బేసన్. ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. దీంట్లో 1 పించ్ పసుపు. ఓకే. 1/2 స్పూన్ కారము. ధనియా పౌడర్ 1/2 స్పూన్. ఓకే. జీలకర్ర 1/2 స్పూను. వాము 1/2 స్పూను. ఓకే. అల్లము పచ్చిమిర్చి 2 కలిపి పేస్ట్ చేసింది 1/2 స్పూను. అయితే వెల్లుల్లి వాడరా ఏంటి? వాడతారు. మనం చూపించే వంటలలో అయితే వెల్లుల్లి వాడలేదు అసలు. అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాం మనము. నువ్వులు అన్ని వంటల్లో వాడతారు కదండి వాళ్ళు. చాలా మంచిది అది. ప్రతి వంటలోని నువ్వులు ఎక్కువ వాడుతుంటారు. ఈ దోశ లాంటి వాటిలో కూడా వాడుతుంటారు కదా. మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతికూర. దాన్ని చిన్నగా కట్ చేసి దీంట్లో యాడ్ చేసుకోండి. ఓకే. ఇది ఎక్కువ వేస్తాము, దానివల్ల బాగా హెల్తీ మంచిది. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఫుల్ గ్రీనరీగా ఉంటది అన్నమాట. దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం మాధురి. ఓకే. 1 టీ స్పూన్ 2 స్పూన్లు సరిపోతుంది. ఇవన్నీ యాడ్ చేసాం కదా, కొన్ని వాటర్తో కలిపేసుకుందాం మనము. మీరు అన్ని మెజర్మెంట్ తీసుకుని చేస్తున్నారు కదా, అలవాటు అయిపోయిందా? అంటే చూస్తాను, అంటే మళ్ళీ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం కలుపుకుంటూ యాడ్ చేస్తే బెటర్ కదా. దాంతో డైరెక్ట్ చేస్తే మళ్ళీ ఎక్కువ పడిపోతే మళ్ళీ ప్రాబ్లం కదా మనకి. అవును. కొంచెం కొంచెం చూసుకుంటూ కలుపుదాము. సో ఇంట్లో కూడా ఇలాగ ఏదైనా నేర్చుకున్న వంట ప్రయోగిస్తూ ఉంటారా చేసి? నేను కొత్త వంటలు కూడా చాలా చేస్తూ ఉంటాను. ఎవరి మీద ప్రయోగిస్తూ ఉంటారండి మీ వంటల్ని? ఇంకా మా పిల్లల మీదనే. మీ పిల్లలు ఇద్దరు కూడా బాగా తింటారా? ఫుడ్డీసా? చిన్నమ్మాయి అస్సలు తినదండి. ఆమె ఫీల్డ్ కి క్లాసికల్ డాన్సర్ గానీ ఆమె ఫుడ్ తినదు. మా పెద్దమ్మాయి అయితే ప్రాబ్లం లేదు, తను చేస్తుంది, తింటది, తినిపిస్తుంది. న్యూట్రిషనిస్ట్ కదా, దాంతో ప్రాబ్లం లేదు. ఇంకా చిన్న అమ్మాయితో చిన్న పిల్లలాగా అనమాట. ఎంతైనా చిన్న కూతురు కదా, ఆమెతో పెద్ద బాధ అనమాట. ఎక్కువ. కానీ డాన్స్ చేసేటప్పుడు ఏదైనా వర్కౌట్ చేసేటప్పుడు తినేసి చేయకూడదని చెప్పేసి అంటూ ఉంటారు కదా, మరి అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు మీ అమ్మాయి విషయంలో? నేను తీసుకోకర్లేదు, ఆమెకే తెలుసు కాబట్టి. ఒక 2 hours బిఫోర్ ముందు తను ఏం ఫుడ్ తినదు, వాటర్ కూడా వాళ్ళ ప్రోగ్రామ్ కి కన్వీనియంట్ గా తను డైట్ గానీ అన్ని మెయింటైన్ చాలా చూసుకుంటది. నాకు అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కొంచెం ఫుడ్ ఉంటుంది కదా. చిన్నప్పుడు ఇబ్బంది పడేవారు అనుకుంటా, అవన్నీ మీరే జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు కదా మీరే? అవునండి, అట్లానే ఉంటది. నారీ శక్తి ఢిల్లీలో కూడా ప్రోగ్రామ్ చేసింది. ఇంకా చాలా కాశీలో అన్ని చోట్ల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది. తనతో మేము వెనకాల ఉంటూ ఉంటాం అనమాట. ఓకే, ఈ పిండి రెడీ అవుతుంది. ఓకే. కొంచెం చపాతీ చేసుకోవడానికి కర్రపీట ఇది చేసుకుందాము. ఈ కసూరి మేతి యాడ్ చేసుకోవాలి మాత్రం. దీంతో టేస్ట్ వస్తుంది అనమాట. ఇది డ్రై మెతి ప్రాసెస్ చేసి ఉంటాయి కదా, దాంతో బాగా వస్తుంది అనమాట.
ప్రతి దాంట్లో కూడా మనం కొంచెం శనగపిండి వేసుకుంటే ఈ పరాటాలు బాగుంటాయంటారా? మనం ఏ పరోటా చేసినా కానీ అంటే మామూలుగా చపాతీ పుల్కా కాకుండా మనం కూడా పరోటాలు చేస్తాం కదా, దాంట్లో కొంచెం శనగపిండి యాడ్ చేస్తే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. మెయిన్ షుగర్ పేషెంట్స్కి మీకు తెలుసా అసలు బేసన్తో శనగపిండితో చపాతీలు అంటారు, అది స్పెషల్గా వాళ్ళకి ఇంగువ వేసి చేస్తారనమాట. అది హెల్తీ కూడా. మనం అనుకుంటాము శనగపిండి అన్హెల్దీ అంటారు, అంటే బజ్జీలు లాంటివి అన్హెల్దీ, కానీ ఈ పరోటాలు అవి చేసుకోవచ్చు అనమాట. ఓకే, కలపడం పూర్తి అయిపోయింది కదా? అవునండి. ఇంకా మనం పరోటా లాగా చేసేసుకోవచ్చు కదా. ఇదిగోండి అయితే కర్రపీట. తవా హీట్ చేసుకుందాం మాధురి. సరే, తవా ఆన్ చేద్దాం. మనం పరోటాలు చేసుకోవడమే మాధురి. ఇది పొడి పిండితో చేయొచ్చు, ఆయిల్తో చేయొచ్చు, మన ఇష్టం ఏ రకంగా అయితే. మన ఇండియా అంటేనే అన్ని రుచులు, అన్ని సంప్రదాయాల సమ్మేళనం కదా మాధురి. మరి అదే కదా ఇండియన్ కిచెన్ లో మనం మరోసారి అందరినీ గుర్తు చేసేది. అందుకే అది మనం రీసెంట్ గా మేము కుంభమేళా వెళ్ళాం. ఓకే, అవును కదా, రీసెంట్ గా మనకి కుంభమేళా కూడా సమాప్తం అయిపోయింది. వెళ్ళారా? వెళ్ళామండి. 5th కి వెళ్ళాము, 12th కి వచ్చాము. చాలా ఎక్స్పీరియన్స్, చాలా చాలా చేసాము అనమాట. నేను, మా మదర్, మా పెద్దమ్మాయి వెళ్ళాము. అంటే ఏంటంటే ఇప్పుడు నేనంటేనే కొంచెం కష్టము. మా మదర్ కూడా వెళ్ళాము. అక్కడ ఎట్లా అంటే ఆ జనాలు ఎక్కువ, దానికి బైక్ల మీద వెళ్ళాల్సి వచ్చింది. ఇంకెన్నెన్నో కష్టాలు నష్టాలు అనుభవించి చేసొచ్చాము. కానీ చాలా ఎక్స్పీరియన్స్, చాలా 144 సంవత్సరాల ఒకసారి వచ్చింది కాబట్టి. కాకపోతే మాకు దేవుడు అన్ని విధాలుగా సహకరించారు. టికెట్స్ బాగా దొరికినాయి. ఇంకా అక్కడికి వెళ్ళడానికి కూడా ఎంతో 12 కిలోమీటర్లు నడవాలంట. మాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు, మేము వాళ్ళ ఇంట్లో స్టే చేసాము. ఒక 1.5 కిలోమీటర్ నడిచాము అంతే. మిలిటరీ వాళ్ళది మాకు రికమెండ్తో సరస్వతి ఘాట్ అని ఉంది, అక్కడ మిలిటరీ వాళ్ళు స్పెషల్గా ఘాట్ ఏర్పాటు చేశారు. 1.5 కిలోమీటర్ వేసి అక్కడ క్షణం ముక్తేశ్వర్ ఆలయం దర్శనం చేసుకొని అటుండి పడవలో ఘాట్కి వెళ్ళి స్నానం చేశాను. చాలా రియల్లీ మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ ఫుడ్ కానీ అక్కడ కానీ చాలా బాగున్నాయి మాదిరి. ఇంకా అసలు దేవుడి దయ వల్ల మళ్ళీ కాశీ, అయోధ్య కూడా అల్లే వెళ్ళేసి వచ్చాం. చిన్న చిన్న అవాంతరాలు జరుగుతుంటాయి కానీ ఎక్కడ ఎవరికి లేకుండా మనము వేరే చోట అయితే అట్లా ఎక్స్పెక్ట్ చేయం. మనం అన్ని చేసి ఇంక ఇంతమందికి పుణ్యాన్ని ఇస్తున్నారంటే అది చాలా వండర్ఫుల్ నిజంగానే. చూద్దామా మాదిరి ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ అయితే ఓకే, ఇది పెనం కూడా హీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వేసేసుకుంటారా? మేతి పరోటా వేసేద్దాము. స్టవ్ మీద వేసి కాల్ చేసుకుందాము. ఓకే, దీన్ని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం మాదిరి. ఇదిగో కొంచెం కాలనివ్వండి మాదిరి. వనజ గారు, అయిపోయినట్టేనా మన మేతి పరాటా? అయిపోతుంది మాదిరి. అయిపోయినట్టే కదండి? అయిపోయింది మాదిరి. ఇదిగా రెడీ అయిపోయింది మాదిరి. మేతి హెల్దీ అండ్ టేస్టీ మేతి పరోటా రెడీ అయింది. ఓకే, సో వేడి వేడిగా మేతి పరాటా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మేతి పరాటా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, శనగపిండి, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, వాము, కసూరి మేతి, నెయ్యి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, తరిగిన మెంతాకు, కొత్తిమీర, నూనె. మేతి పరోటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, శనగపిండి, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, వాము, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, తరిగిన మెంతాకు, కొత్తిమీర, నూనె, సరిపడా నీళ్లు పోసి కసూరి మేతి వేసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకోవాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న ముద్దని చిన్న ఉండలుగా తీసుకుని పీటపై వేసి పరోటాల్లో ఒత్తుకొని తవ్వపై వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మేతి పరోటా రెడీ. మేతి పరాటా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా మరి? అవును మాధురి, తీసుకోండి. పెరుగుతో తింటే బాగుంటది. అవునా? రాయితా చేస్తారు. మామూలు పెరుగు కూడా మనం వాడుకోవచ్చు. సరే, దాంట్లో డిప్ చేసుకొని ఫస్ట్ నువ్వు టేస్ట్ మాధురి. ఓకే, మీరు కూడా తీసుకోండి.
చాలా టేస్టీగా ఉంది. మనకి మెయిన్ ఏంటంటే ఆకు ఎక్కువ కనిపిస్తుంది. ఉత్తగా అయితే మనం అంత మెంతికూర తినము. ఒక్క పరాటా తిన్నా చాలు ఆ మెంతికూరలో ఉండే పోషకాలు మనకు అందడానికి. ఉత్తగా అయితే తినము కదా అంత మెంతికూర. ఇలా పరోటాలు అయితే వేడివేడిగా తినేసేయచ్చు. అవును. సో ఓకే, మరి మేతి పరాటా నేర్చేసుకున్నాము. మరి నెక్స్ట్ ఏ రెసిపీ తయారు చేస్తున్నారు? స్వీట్ ఖజూర్ మాధురి. స్వీట్ ఖజూర్ మాధురి. ఓ, పేరు చాలా బాగుంది. మీకు అట్లా పేరు పెట్టామన్నమాట, మీరు స్వీట్ గా ఉన్నారు. మాధుర్యం అంటేనే అది ఒక స్వీట్. అదే దానికి మీకు యాడ్ చేసేసాము. మీరు అంత స్వీట్ ఉన్నారు కాబట్టి. ఓ, థ్యాంక్ యూ. ఓకే, అయితే ఇప్పుడు స్వీట్ ఖజూర్ తయారు చేసుకుంటాం. మరి నేర్చేసుకుందామా స్వీట్ ఖజూర్? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. స్వీట్ ఖజూర్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఈ స్వీట్ ఖజూర్ కథా కమామీషి ఏంటో ఇప్పుడు చూడాల్సిందే. ఓకేనా? సో అయితే డీప్ ఫ్రై అనమాట ఇది. అవునండి. ఓకే, అన్ని హెల్తీ చేస్తున్నాం కదా, ఇది టేస్ట్ కూడా ఒక ప్రిఫరెన్స్ ఇద్దాం మనం. అంతే కదా, ఉండాలి కదా. అన్నిటికంటే మనకి టేస్ట్ ఉంటేనే ఉంటుంది కదా. అంతే. ఒక బౌల్ తీసుకో మాధురి. అంతకంటే ముందు డీప్ ఫ్రై కాబట్టి ఇంత ఆయిల్ వేడవడానికి కాస్త టైం పడుతుంది. ఆయిల్ అయితే వేడి. ఓకే మాధురి. ఓకే, డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసేసుకుంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మాధురి? సిమ్ లో పెట్టు. అంతవరకు మనము ఈ పిండి కలిపేసుకుందాము. ఓకే, ఫస్ట్ మైదా ఒక కప్ తీసుకుందాం మాధురి మిక్సింగ్ బౌల్లోకి. దాంట్లో ఒక పావు కప్పు రవ్వ తీసుకోవాలన్నమాట. దీనికి సరిపోతుంది. దానికి దీంట్లో ఇలాచి పౌడర్ టేస్ట్ కోసం వాడతాము. ఇంకా సోంపు దీంట్లో స్పెషల్ అన్నమాట. సోంపు, కోకోనట్ పౌడర్ ఇది కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కోసం వాడతాము. ఒక 2 స్పూన్లు వేస్తాము. దీంట్లో సోడా వేయాలన్నమాట. ఓకే, వంట సోడా వేసుకుందాం. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? షుగర్ని పౌడర్ చేసి వేయాలి మాధురి. దానికి జార్ తీసుకో మాధురి. మనం 1 కప్పు మైదా తీసుకున్నాం కదా, రవ్వ తీసుకున్నాం. 1/2 కప్పు షుగర్ సరిపోతుంది మాధురి. ఓకే, దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. ఇదిగోండి. ఓకే, రెడీ అయిపోయింది కదా. అవును మాధురి. ఈ షుగర్ పౌడర్ని కూడా దీంట్లోనే కలిపేసుకుంటాం మాధురి. అంతే, ఇంకా కొన్ని వాటర్ వేసి యాడ్ చేస్తాము. దీనికైతే సెపరేట్ గా పాకం పెట్టుకోవడం ఇదంతా ఏమీ లేదు, చాలా ఈజీ మాధురి. కొంచెం కొంచెం చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవడమే. దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటాం మాధురి. ఓకే, సో అయితే పిండి కలుపుకోవడం పూర్తి అయిపోయింది. అవును మాధురి. ఇది బాగా ఇట్లా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టాలి మాధురి. ఓకే, ఎందుకంటే అది కొంచెం నానాలి, నానితే బాగా వస్తుంది మనకి స్వీట్ అనేది. మూత ఇవ్వు మాధురి. పక్కన పెట్టేద్దాం. అంతవరకు ఆయిల్ వేడైందేమో చూద్దాము. ఆయిల్ వేడైంది. సో అయితే మనము 15 నిమిషాల తర్వాత మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. అవును మాధురి. ఓకే, ఇప్పుడైతే కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, కాసేపు వెయిట్ చేసాం కదా, పిండి కూడా మనకి చక్కగా నాని ఉంటుంది కదా. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా మరి? ఓకే మాధురి. చపాతీ పీట కర్రీ మాధురి. ఇదిగోండి. పిండి బాగా నానిపోయింది. ఇప్పుడు మనము స్వీట్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. అయితే గుజరాతీ వంటలే కాకుండా నవరాత్రులలో గర్బా డాన్స్ అవి కూడా చాలా ప్రిఫరెన్స్ తెలుసు కదా. ఆ టైంకి వెళ్ళారు ఎప్పుడన్నా మీరు? అక్కడ గర్బా చేస్తున్న టైంలో ఉన్నారా? లేములే కానీ ఇక్కడ మా పిల్లలు కూడా గర్బా నైట్స్ వెళ్తుంటారు కదా, దానికి నేను కూడా వెళ్ళాను. కోటి దీపోత్సవం ఉంటుంది కదా, మా పాప దానికి డాన్స్ చేస్తూ ఉంటది. క్లాసికల్ చేస్తుంది, డాండియా ఇట్లాంటి డ్యాన్సులు కూడా చేస్తూ ఉంటుంది. మీకు తెలుసు కదా ఎంత కలర్ఫుల్గా ఉంటుంది. గుజరాతీ వాళ్ళ డ్యాన్స్ కానీ చాలా బాగుంటుంది. వాళ్ళ
డ్రెస్సింగ్ కానీ వాళ్ళ కల్చర్ కూడా బాగుంటుంది కదా. బాందిని బాందిని అది ఆ డ్రెస్సెస్ అయితే బాగుంటాయి. మాకైతే వాళ్ళ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. మాకు వాళ్ళు గిఫ్ట్ చేశారనమాట. మా ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళు కదా, మనం వాళ్ళవి చేసుకోవడం కదా. ఇండియా అంటేనే అది కదా, అన్ని కల్చర్స్ అవి కలిసి ఉండడం అట్లా ఉంటది కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తాం మనము. స్పెషల్గా తెలుసు కదా, మనం బతుకమ్మ మనం ఎట్లా ఆడతామో వాళ్ళ డాన్స్ కానీ వాళ్ళకి కూడా చేస్తూ ఉంటాం కదా, నవరాత్రి టైంలో బాగా చేస్తాం కదా. స్టార్ట్ చేద్దాం ఇంకా. ఓకే మాదిరి, ఈ పిండిని మనము షేప్ చేసుకుందాము ఖర్జూర్ స్వీట్ కోసము. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము. అంత పిండి ఒకేసారి చేస్తామా? ఒకేసారి చేస్తాం మాదిరి. ఇవి అంటే చపాతీ లాగా కాదు, జస్ట్ షేప్ చేసుకొని ఇట్లా ఒత్తుకోవడం అంతే. జస్ట్ ఇంత కొంచెం చేసుకొని ఈ సైడ్స్ ఇట్లా ఒక షేప్ లాగా, స్క్వేర్ షేప్ లాగా ఉండేటట్టు చూసుకోవాలి. అంతే. ఇంక తీసుకొని మనం చాకుతో పీసెస్ చేస్తాము. స్క్వేర్ ఉంటాయి కదా మనకి, స్క్వేర్ షేప్స్ అన్నమాట. బాగుంటాయి మాదిరి ఇవి స్వీట్. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఈజీగా కూడా చేయొచ్చు. ఇవి మనం స్టోర్ చేసుకోవచ్చా? 15 days అట్లా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళినప్పుడు అట్లాంటప్పుడు అంటే ఎక్కువ స్వీట్ అది ఏముండదు, కొంచెం హెవీగా కూడా ఉంటుంది, మనకి కడుపు నిండినట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం బిస్కెట్స్ అట్లా తింటాం కదా, ఆ టైప్లో ఇది బాగుంటుంది మాదిరి. మనం ట్రై చేసవచ్చు. మేము వెళ్ళినప్పుడు ఎక్కువ వాళ్ళు అడుగుతూ ఉంటారు. అంటే మనం రొటీన్ చేస్తూ ఉంటాం కదా, నేను ఇవి చేస్తూ ఉంటాను కదా, కొంచెంమంది మా చుట్టాలు కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ బాగుందని ఇష్టపడతా ఉంటారు. ఓకే, ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు వేసేసుకుందామా? మాదిరి ఒక్కొక్క పీస్ వేసి వేడి చేద్దాము. ఓకే వనజ గారు, మంచి కలర్ వచ్చేసింది కదా, ఇంక తీసేసుకోవడమేనా? తీసుకోవడమే మాదిరి. చూడు ఎంత బాగా చూడడానికి కూడా తినాలనిపించేటట్టుగా అవును, బాగా మంచిగా ఉడికిపోయినాయి కదా. ఇంకా తీసుకోవడమే. మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? ఓకే, ప్లేట్లో స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇవన్నీ చాలా మందంగా ఉన్నాయి. సింపుల్ గా ఇంత ఉంటాయేమో అనుకున్నాం కట్ చేసుకున్నప్పుడు. కాదు, ఇది పెద్దగానే ఉంటది. మనము బయట స్వీట్ షాప్లలో కూడా దొరుకుతుంది. మీరు ఖర్జూర్ అంటారు కదా, ఆ స్వీట్ అన్నమాట. ఇది హెవీగా ఉంటది, చాలా టేస్టీ ఉంటది. కొన్ని చేసుకున్నా నిండుగా ఉంటాయి అన్నమాట మనకి ప్లేట్ కి. ఇవి చూడడానికి ఒకే కప్పు కానీ మనం వాడింది చాలా అయినాయి కదా. ఇవి కొంచెం ఒక 5-10 minutes చల్లారిన తర్వాత ఫస్ట్ ఏమో మెత్తగా ఉంటాయి, తర్వాత క్రిస్పీగా అవుతాయి. చాలా బాగుంటది. మనం టీ టైంలో ఒక స్నాక్ తిని టీ తాగినా కానీ కడుపు నిండిపోతుంది అనమాట. వేడివేడిగా స్వీట్ ఐటమ్ స్వీట్ ఖర్జూర్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. స్వీట్ ఖర్జూరం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, మైదా పిండి, రవ్వ, యాలకుల పొడి, సోంపు, వంట సోడా, పంచదార. స్వీట్ ఖర్జూరం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, రవ్వ, యాలకుల పొడి, సోంపు, కొబ్బరి పొడి, వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పంచదార వేసి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని నీళ్లు, నూనె పోసి కలుపుకోవాలి. తర్వాత ఈ ముద్దని చపాతీ పీటపై వేసి రోటీలా ఒత్తుకొని కత్తితో ముక్కలుగా కట్ చేసుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్వీట్ ఖర్జూరం రెడీ. స్వీట్ ఖర్జూర్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఓకే మాధురి, తీసుకోండి. మీరు కూడా తీసుకోండి మాధురి. వేడివేడిగా ఉంటుంది కదా, చాలా. ఒక్కసారి లోపల ఎంత సాఫ్ట్ గా ఉందో మనం అనుకుంటాం కానీ ఇది లోపల చాలా సాఫ్ట్ గా ఉంటది. అవునా, సోంపు అదంతా కూడా కనిపిస్తుంది. అన్నేమో దీనికి స్పెషాలిటీ ఏంటంటే చల్లారిన తర్వాత 2 days అయిన తర్వాత దాని టేస్ట్ పోతుంది. ఇదేమో ఎంత చల్లారిన తర్వాత ఎంత ఉంటే దాని టేస్ట్ పెరుగుతుంది. అవునా, సరే. స్వీట్ స్పెషాలిటీ అది. మైల్డ్ టేస్ట్,
మరి ఓవర్ స్వీట్ కాకుండా చక్కగా చాలా soft గా మైల్డ్గా ఉంది ఉంది. చాలా బాగుంది కదా. సో మీరు అన్నారు చల్లారి కొద్దీ ఇంకా టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. చక్కగా స్టోర్ కూడా చేసుకోవచ్చు, 15 రోజుల వరకు ఉంటుంది. సో వనజ గారు, టేస్టీ వంటకాలు, గుజరాత్ స్పెషల్స్ అన్నీ కూడా మాకు మరోసారి గుర్తు చేసి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెల్కమ్ మాధురి. చూసారు కదా, వనజ గారు మనకి పరిచయం చేసిన టేస్టీ గుజరాత్ ప్రత్యేక వంటకాలు. ఒకటి వచ్చేసి మేతి పరాటా, అలాగే స్వీట్ ఖర్జూర్. చాలా బాగున్నాయండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఇవాల్టి గుజరాత్ ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, బాయ్.